మీరు ఎలా ఈ స్థాయికి రావటానికి, ఈ విజయం సాధించడానికి, సక్సెస్ అవ్వటానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. దానికి ఒకే ఒక కారణం, వ్యక్తిగతంగా మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. విజయం సాధించాలి అంటే ఒక మనిషికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే అవి మనం విజయం సాధించడానికి ఒక సోపానాలుగా పనిచేస్తాయి. వ్యక్తిగతంగా నేను ఒక 4 లక్షణాలని ఈ 7-8 సంవత్సరాల్లోనే కాదు, చిన్నప్పటి నుంచి కూడా అలవర్చుకున్నాను. వాటిల్లో నేను ఈ స్థాయికి రావడానికి కారణమని నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. మొదటగా మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే విశ్వాసం, నమ్మకం కూడా. మనం చేస్తున్న పని మీద, మనం చేస్తున్న ప్రయత్నం మీద, మనం సాధించబోయే విజయం మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. మనల్ని ఎవరూ నమ్మకపోవచ్చేమో, కానీ విజయం సాధించే వరకు మనల్ని మనం నమ్మగలిగితే, మనం చేసే ప్రయత్నం మీద మనం ఎఫర్ట్స్ పెట్టగలిగినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం. మొదటగా కాన్ఫిడెన్స్. నేను ఎంత కాన్ఫిడెంట్ అనేది చూసుకున్నప్పుడు 10th క్లాస్లో నేను చూస్తే, నాకు వచ్చిన మార్కులు చూస్తే, ఆ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు నాకు చాలా డిఫరెన్స్ ఉంది. అంటే 410 మార్కులతోనే నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. చాలామంది 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి కూడా చాలామంది ఇదేనా మార్క్స్, ఇంతేనా మార్క్స్ అన్నారు. అంటే మనం ఈ కార్పొరేట్ కల్చర్లో ఉన్నప్పుడు మార్క్స్, ర్యాంకులు వీటి గురించి ఆలోచిస్తున్నాం, కానీ మనం ఎంత నేర్చుకున్నాం, ఎంత అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రతి విషయం మీద అబ్జర్వేషన్ ఉండాలి మనకి. తర్వాత ఎంత అనలైజ్ చేయగలుగుతున్నాం. ఒక సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చూపగలుగుతున్నాం, మనం చదువుకున్న చదువుని బట్టి, లేకపోతే మనకున్న తెలివిని బట్టి, మనం నేర్చుకున్న విషయాలను బట్టి. నేను అలాగే ఆలోచిస్తాను. మార్కుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించను కూడా. ఎందుకు అంటే ర్యాంక్ ఈజ్ ఏ ర్యాండమ్ నెంబర్, అంతే. మాది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేం. ర్యాంక్ ఈజ్ ఏ ర్యాండమ్ నెంబర్, మార్క్స్ ఆల్సో. ర్యాండమ్ నెంబర్ అనేది ఎలా చెప్తామంటే, ఇప్పుడు మనం రాసిన పరీక్షలో అందరం రాస్తాం. 1000 మంది రాస్తే 100 మందే వస్తున్నారు. ఆ రోజు రాసిన పరీక్షలో మనం ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలిగాం. నిజంగా చెప్పాలంటే మన ఆలోచన అనేది పరీక్ష రాసేటప్పుడు కూడా పనిచేస్తుంది. ఆ పరీక్షలో పనిచేసినప్పుడు మనకు ఆ మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ వచ్చినప్పుడు ఆ మార్క్స్ మన ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. అందుకని ర్యాంక్ ఈజ్ ఎ ర్యాండమ్ నెంబర్ అని నేను అనుకుంటాను. అలాగే మనం విజయం సాధించడానికి ఇంకొక ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే కమిట్మెంట్, నిబద్ధత అంటాం. మనం ఒక పని చేసేటప్పుడు అంకితాభావంతో పనిచేయాలి. ఒక బాధ్యత తీసుకొని, లేకపోతే ఒక అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేయాలి. ఎందుకంటే మనం సాధించే విజయం మనొక్కరికే అంటే అది అవ్వదు అనమాట. మనం ఈరోజు గ్రూప్ 1 లాంటి దాంట్లో విజయం సాధించినప్పుడు ఒక సమాజానికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేసే సేవల ద్వారా ఎంతోమంది బెనిఫిట్ అవ్వచ్చు, లబ్ధి పొందొచ్చు, వారికి మనం ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాంటి విజయం సాధించాలన్నప్పుడు మనం అంకితభావంతో, కమిట్మెంట్తో పనిచేయాలి. అలా ఇంకొక లక్షణం వచ్చేసి నాకు అబ్జర్వేషన్. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకి G20 సమ్మిట్ జరిగింది అనుకోండి. అందులో G20 సమ్మిట్ గురించి మనం ఎక్కడ జరిగిన దాంట్లో MOUs ఏమైనా చేశారా, లేకపోతే ఆ G20 దేశాలు ఏంటి అని 20 దేశాలతో ఆగిపోకుండా అసలు G20 సమ్మిట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ తర్వాత ఈ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల G20 సమ్మిట్స్లో నిజంగా తీసుకున్న ఆ రెజల్యూషన్స్ని అమలు చేస్తున్నారా లేదా, అంటే ఒక ఎస్సే ప్రిపేర్ చేసుకునేంత ఒక కంటెంట్ మనం డెవలప్ చేసుకోగలగాలి. ఒక అబ్జర్వేషన్ థింకింగ్ అనేది మనకు ఉండాలన్నమాట ప్రతి విషయం మీద. అలా ఉన్నప్పుడు మనం ఏ విషయం అడిగినా, అంటే ఈ ప్రిపరేషన్లో మనల్ని ఏ విషయం గురించి అడిగినా కానీ ఒక 10 మార్కుల ఆన్సరే కాదు, ఒక 50 మార్కులు ఎస్సే కాదు, ఇంకా ఇంటర్వ్యూలో మనం ఎలాంటి విషయాలు మన దృష్టికి వచ్చి అడిగినా కానీ మనం సమర్థవంతంగా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా మన విజయానికి దోహదపడతాయి, ఒక అబ్జర్వేషన్. అలాగే కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఒకసారి ఓడిపోయామని ఆగిపోవటమో, లేకపోతే పడిపోయామని అక్కడి నుంచి లెగవకుండా ఉండటమో చేస్తే మనం ఈ ప్రపంచానికి కాదు, మన ఇంటికి కూడా మనం పరిమితం అయిపోతాం. ఈరోజు మన విజయం మనని సమాజానికి చూపిస్తుంది. మనకున్న ఆ యొక్క గొప్ప విజయాన్ని ఎంతోమంది చర్చించుకుంటున్నారు. అది మన గొప్ప విషయం కాదు, కానీ మనం రేపు చేయబోయే ఈ సమాజానికో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకు చేయబోయే సేవలో భాగంగా నేను అనుకుంటాను. అలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కడైనా ఒక ఓటమి ఎదురైనప్పుడు మనం డిప్రెషన్లో కానీ, నిరుత్సాహంలో కానీ, నిరాశలో కానీ ఉండకూడదు. మనం ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోగలిగితే, ఆ కన్సిస్టెన్సీని నిలకడగా, పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది అన్న ఒక తెలుగులో నానుడి కూడా మనకు ఉంటుంది. అంటే ఆ నిదానం అనేది ప్రధానం అని ఇక్కడ నేనైతే చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో
ప్రతి దానిలో కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక సంవత్సరంలోనో లేకపోతే 6 నెలల్లోనో పూర్తి చేసే పరీక్షలు అయితే ఇవి కాదు. ఒక టైం పెట్టుకోవటం, ఆ టైం పెట్టుకున్నప్పుడు దాని నుంచి మనం ఒక్కొక్క రోజు ఎంత నేర్చుకున్నామనే దాన్ని మనం అవగాహన చేసుకొని ఎనలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే మన ప్రిపరేషన్ అనేది చక్కగా వెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఇలా నా వ్యక్తిగతమైన ఈ 4 కారణాలు, ఒకటి కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, అబ్జర్వేషన్, కన్సిస్టెన్సీ. అలాగే ఇంకొక విషయం వచ్చేసి క్లారిటీ ఉండాలి. మనం ఒకటి చదువుతున్నప్పుడు అది ఎందుకు చదువుతున్నాం, ఒక పని చేస్తున్నప్పుడు అది ఎందుకు చేస్తున్నాం, అందులోనూ ఒక గోల్ మనం నిర్దేశించుకున్నాం, అది ఎందుకు నిర్దేశించుకున్నాం. మన వ్యక్తిగత విషయానికైతే అవసరం లేదు, కానీ మనం చేసుకున్న గోల్ అనేది ఈ దేశానికో రాష్ట్రానికో సంబంధించిన విషయం. ఇంకా చెప్పాలంటే మనం కనుక ఒక సర్వీస్లోకి వెళ్తే ఒక జిల్లాని కానీ, ఒక రెవెన్యూ డివిజన్ని కానీ, ఒక మండలాన్ని కానీ మనం చేసే పనులను బట్టి అభివృద్ధిలోకి తీసుకొని రాగలుగుతాం. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఉండాలి. మనం చదివే పుస్తకాల్లో క్లారిటీ ఉండాలి, ఆ సిలబస్ మీద ఒక క్లారిటీ ఉండాలి, మనం రాసుకునే నోట్స్ మీద ఒక క్లారిటీ ఉండాలి. ఇలా ఈ పాయింట్స్ వ్యక్తిగతంగా నేను అమలు చేసి సక్సెస్ అవ్వటానికి దోహదపడినాయని నేను అనుకుంటున్నాను.